ఎప్పుడెప్పుడా అని ఆశావహులు ఎదురుచూస్తున్న తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం దగ్గర పడింది. ఉగాది కానుకగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ మొదటి వారంలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 6 పదవులు ఖాళీగా ఉంటే అందులో 4 భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 4కి మంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మైనార్టీలకు కూడా అవకాశం ఇవ్వాలి అనుకుంటే మరొకరికి కూడా కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం 2 రెడ్లు, 1 బీసీ, 1 ఎస్సీకి మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. చీఫ్ విప్ పదవి కూడా రెడ్డి సామాజిక వర్గానికి దక్కనుంది. డిప్యూటీ స్పీకర్ పోస్టు ఎస్టీకి ఇస్తారని చెబుతున్నారు. అయితే ఎస్టీకి మంత్రి పదవి ఇస్తే ఎలా ఉంటుందని కూడా రాహుల్ గాంధీ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి గ్యారంటీ అని చెబుతున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో తెలంగాణ సీఎం, కాంగ్రెస్ కీలక నేతలతో ఢిల్లీలో సోమవారం సుదీర్ఘ సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధిష్టానంతో భేటీ అయ్యారు. తెలంగాణలో ప్రభుత్వ పథకాల అమలు తీరును వివరించారు. పార్టీ బలోపేతంపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. మార్పు నినాదంతో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టి ఏడాదిన్నరైంది. అదిగో ఇదిగో అంటూ కేబినెట్ విస్తరణ ఆశావహులను ఊరిస్తూనే ఉంది. ప్రస్తుత సీఎం సహా 12 మంది మంత్రులు ఉన్నారు. లెక్క ప్రకారం కేబినెట్లో మరో 6గురికి చోటు ఉంటుంది. 2 పెండింగ్లో పెట్టాలనే నిర్ణయం జరిగినట్టు చర్చ జరుగుతోంది. ఆ లెక్కన మంత్రి పదవి దక్కనున్న ఆ 4 ఎవరన్నది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు.